వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. నేను మీ జంగం శివయ్య. ఈరోజు లింగములు, కాలములు, తర్వాత విరామ చిహ్నాలు అన్న కాన్సెప్ట్ని అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలియజేస్తున్నాం. వీటి నుంచి కూడా దాదాపు మనకు ఒక మార్క్ అయితే 100% రావడానికి లేదా ఒక ప్రశ్న రావడానికి అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక లింగము అంటే ఏమిటి అంటే మనం అనుకుంటాం ఇంగ్లీష్లో ఏమంటామా అంటే దీన్నే జెండర్ అంటారండి. జెండర్ అంటారు ఇంగ్లీష్లో అయితే. ఇక లింగాలు అని మనం ఏమని చెప్పుకుంటామా అంటే ఒక గుర్తు లేదా ఒక చిహ్నము లేదా ఒక విషయాంశంను తెలియజేయడాన్ని లింగము అంటారు. సరే ఏంటి సార్ ఆ గుర్తు ఏంటి కదా అంటే ఏ వస్తువునైనా మనం చూడటానికి ఇది పురుష వస్తువా స్త్రీ వస్తువా లేదా అన్న విషయాలు గుర్తుపట్టుటకు తెలియజేయవాడిని ఏమంటారు అంటే లింగములు అంటారు. లింగములు ప్రధానంగా ఎన్ని రకాలు అంటే మూడు రకములు. ఒకటి పురుష లింగము, దీన్నే ఏమంటాము అంటే పుంలింగము అంటాము. రెండు స్త్రీలింగము అంటాము. మూడు క్లిబము అంటారు. క్లిబము అంటే ఏమిటి అంటే క్లిబము లేదా మరో పేరు దీనికి ఏమంటారంటే నపుంసక లింగము. ఏంటి నపుంసక లింగము అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక పురుషలింగమును ఏమంటారు అంటే మహత్వాచకములు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారు? మహత్వాచకములు అంటారు. ఇక స్త్రీలింగమును మహతి వాచకములు అంటారు. సార్ ఇంకా పురుషలింగములకు ఉదాహరణ ఏమిటంటే ఉదాహరణగా ఏం చెప్పుకుంటామంటే అతడు, ఏంటి అతడు, ధీరుడు, గొప్పవాడు, వాడు, ఇలా వచ్చిన వాటిని ఉదాహరణగా చెప్పుకుంటాం. ఎక్కడైతే ఏందండి ప్రథమ విభక్తి అంత్యములలో ఉంటుందో వాటిని ఏమంటారు అంటే పుంలింగములు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. లేదా పురుషలింగములు అంటారు లేదా మహద్వాచకములు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. మొదటి ఏంటంటే ప్రథమ విభక్తి ఒక పదము చివర చేరిందంటే ఏంటి డు కానీ ము కానీ ఇలా రావడాన్ని ఏమంటారు అంటే పురుషలింగము అంటారు. రాముడు, భీముడు, అతడు, ధీరుడు, గొప్పవాడు, గోపాలుడు, ధైర్యవంతుడు, ఇలా అంత్యమునందు డూములు రావడాన్ని ఏమంటారు పురుషలింగములు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక స్త్రీలింగములు లేదా మహతీవాచకములు అంటే ఏమిటి ఆమె, ఏంటి ఆమె, స్త్రీ, మహిళ, వనిత, ఇలా రావడాన్ని ఈ పదాలని ఉదాహరణగా ఏం చెప్పుకుంటామంటే మహతీవాచక పదములు అంటారు. ఇక క్లిబము అన్న నపుంసక లింగము అన్న అంటే లింగములు గుర్తించడానికి వీలు కానివి లేదంటే పురుషలింగము స్త్రీలింగము కానివి లేదంటే మహద్వాచకములు మహతీవాచకములు కాని వాటిని ఏమంటారంటే క్లిబము అంటారు లేదంటే నపుంసక లింగములు అంటారు. దీనికి ఏమొస్తాయి అంటే చెట్లు, తర్వాత కొండలు, పొలాలు, తర్వాత పాప, బిడ్డ, ఇలా రావడం జరుగుతుంది. శిశువు, ఇవన్నీ కూడా లింగంను గుర్తించలేనివి. ఈ శిశువు అన్నాను అనుకోండి మనం ఆడ శిశువా మగ శిశువు అని గుర్తిస్తామా? గుర్తించలేం. ఇక పాప అనుకున్నాను అనుకోండి మగ పాప ఆడపాప అంటే చెప్పలేం. ఇక బిడ్డ అంటే మగ బిడ్డ ఆడబిడ్డ, ఇలా లింగమును గుర్తించలేని వాటిని ఏమంటారంటే నపుంసక లింగములు లేదంటే క్లిబములు అంటారు. ఇక క్లిబములు ప్రధానంగా ఎన్ని రకములు అంటే 3 రకములు. ఏమి సార్ ఆ క్లిబములు అంటే ఏమిటంటే స్త్రీ సమాలు, ఏంటి స్త్రీ సమాలు, క్లిబ సమాలు, ఏమంటారు క్లిబ సమాలు, మహద్వాచకములు. ఏంటి సార్ ఇవి? మళ్ళోసారి క్లియారిటీగా చెప్పండి సార్ అంటే ఏం లేదండి. ఇక ఈ క్లిబములు కూడా మళ్ళా 3 రకాలుగా విభజించవచ్చు. అవి ఏ విధంగా విభజిస్తామంటే ఇక స్త్రీ సమాలు అంటే ఏమిటంటే విశేషణములు తెలియనవి. ఏంటి స్త్రీ సమాలు అంటే ప్రథమ విభక్తి ఏకవచన ప్రత్యయాలు లోపించిన వాటిని స్త్రీ సమాలు అంటారు. ఇక్కడ ప్రథమ విభక్తి లోపించిన వాటిని స్త్రీ సమాలు అంటారు. ఉదాహరణకు చెట్లు, గోడలు, గోడలు,
పర్వతాలు ఏంటి పర్వతాలు ఏంటి అంటే క్లిబములు లేదా నపుంసక లింగముకు చెందిన వాటిలో ప్రథమ విభక్తి అంత్యంలో లేటి వాటిని ఏమంటారంటే స్త్రీ సమాలు అంటారని గుర్తుపెట్టుకోవాలి. చెట్లు గోడలు పర్వతాలు అన్నిటి స్త్రీ సమాల కిందికి రావడం జరుగుతుంది. ఇక క్లిబములు అంటే మూవర్ణకం చివర గల శబ్దములు క్లిబ సమాలు అంటారు. క్లీస్ బాములు అంటారు. అంటే మూవర్ణము ఏ వర్ణము మూవర్ణము ఏమని చెప్తామంటే వృక్షము ఏంటి వృక్షము ఇలాగా చెప్పడం వాటిని ఏమంటే క్లిబసమాలు అంటారు. మూవర్ణము అంత్యము గల నపుంసక లింగములను ఏమంటారు క్లిబసమాలు అంటారు. ఇక మహన్ మహత్వార్థకము అంటే ఏమిటంటే మహన్ మహత్యార్థకము అంటే మహన్ మహత్యార్థకము అంటే స్త్రీ పురుష లింగములు వ్యత్యాసమును కూడా గుర్తించక లేదంటే రెండింటినీ మార్చుకోగల పదములు ఇప్పుడు చెప్పుకున్నాం కదా. బిడ్డ ఏంటి బిడ్డ శిశువు ఈ వీటిని ఏమంటారంటే మహన్ మహత్ అర్థక వాక్యములు పదములు అంటారు. ఎలా అంటారు అంటే ఈ పదాలకు స్త్రీలింగానికి సంబంధించిన వచనాన్ని ముందర చేర్చడం ద్వారా స్త్రీ వాక్యములుగా పురుషలింగానికి సంబంధించిన వాక్యాలు చేర్చడం ద్వారా పురుష పదాలుగా మార్పు చెందుతాయి. కాబట్టి దీన్ని మహన్ మహద్వార్తక వాక్యములు లేదా పదములు అంటారు. ఇది బిడ్డ ఉంది కదా ఆడబిడ్డ ఏం బిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ ఇక్కడ ఆడ లేకుంటే మగబిడ్డ ఇలా ఏ లింగము సంబంధించి పదము చేర్చినప్పుడు ఆ అర్థాన్ని ఇచ్చే వాక్యాలు ఏమంటారంటే మహన్ మహత్వార్థక వాక్యములు అంటారు. ఇక శిశువుని కూడా ఆడ శిశువు మగ శిశువు అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా లింగములో ఉన్న కాన్సెప్ట్ అండి. లింగములలో ఉన్న కాన్సెప్ట్ ఏంటి లింగములలో ఉన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. పురుష లింగములు అని ఏమంటారు మహద్వాచకములు అంటారు. ఉదాహరణ అతడు ధీరుడు రాముడు సూర్యుడు భీముడు గోపాలుడు ఇలాంటివన్నీ పురుషవాచకములు. స్త్రీవాచకములు అంటే మహతీ వాచకములు స్త్రీ సంబంధమైనవి. ఆమె స్త్రీ మహిళ వనిత సీత గీత లత ఇలాంటివన్నిటి మహతీ వాచకములు అంటారు. ఇలా లింగ భేదములు గుర్తించలేని వాటిని ఏమంటారంటే క్లిబములు లేదా నపుంసకములు అంటారు. ఇక క్లిబములు మరలా 3 రకాలు ఏంటివై అంటే క్లిబములలో కూడా ప్రథమ విభక్తి లోపించిన పదములను ఏమంటారై అంటే స్త్రీ సమాలు అంటారు. వాటిని చెట్లు గోడలు పర్వతాలు. తర్వాత క్లిబ సమాలు అంటే ఏమిటంటే మూవర్ణము అంత్యముగా గల వాటిని ఏమంటారు క్లిబములు అంటారు. వృక్షము వ్యర్థము క్షమంచము ఇలాంటివన్నీ మూవర్ణము అంత్యము వాళ్ళ వాటిని క్లిబ సమాలు అంటారు. మహన్ మహద్యార్థకము అంటే ఏమిటంటే ఆ పదానికి ముందర అంటే పదం పూర్వం నందు స్త్రీ వాచకము చేసినట్టయితే స్త్రీ వాక్యము గాను స్త్రీ పదము గాను పురుష వాక్యం చేస్తే పురుష వాక్యం గాను మారు వాటిని ఏమంటారంటే మహన్ మహద్యార్థకములు అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు లింగముల గురించి. తర్వాత ఏమిచ్చాడంటే కాలంల గురించి తెలుసుకుందాం. కాలాలు అంటే మనకి ఏమంటారంటే పీరియడ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ కాలాలు ప్రధానంగా తెలుగులో ఎన్ని రకాలు అంటే 4 రకాలు చెప్పుకుంటాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా వివరించుకున్నామని. భూత భవిష్యత్ వర్తమాన తదర్థమాత్మక కాలాలని. ఇక భూతకాలం ఏంటంటే భూతకాలం అంటే ఏమిటంటే అంటే గడిచిపోయిన కాలాన్ని ఏమంటారు అంటే భూతకాలము అంటారు. భూతకాల అసమాపక క్రియను ఏమంటారు అంటే క్వార్తకం అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారు క్వార్తకం అంటారు. కంప్లీటెడ్ అసంపూర్తి కానీ ఏమంటారంటే జరిగిపోయిన అసంపూర్తి కానీ జరిగిపోయిన వాటిని ఏమంటారు అంటే క్వార్తకం అంటారు. అయితే ఈ భూతకాల పదములలో అంత్యంలో ఏ పదాలు అయితే వస్తాయంటే నీ కామ ఈ అనే ధాతువులు చేరుతాయి అని గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే చదివి తిని ఏంటి చదివి తిని తింటిని వండి తిని ఇలా ప్రతి పదములో కూడా ఈ అనే ధాతువు చేరి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఈ అనే ధాతువు అనే చేరి ఉంటుంది. వీటిని ఏమంటారంటే భూతకాలానికి సంబంధించిన పదములు అంటారు. ఇక వర్తమాన కాలంను ఏమంటారు అంటే వర్తమాన కాల అసమాపక క్రియను ఏమంటారు శత్రార్థకము అంటారు. శత్రార్థకము అంత్యం నందు ఏ ధాతువు ఉంటుంది అంటే ఊ ఉంటుంది. ఏముంటుంది చదువుతూ ఏంటి చదువుతూ తింటూ ఏంటి
తింటూ, వండుతూ, ఇలాగా ప్రతిపద అంతంలో కూడా ఏముంటుంది అంటే ఊ అనే ధాతువు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక భవిష్యత్ కాలం జరగబోయే కాలం గురించి, ప్రిడిక్షన్ గురించి, లేదంటే అంచనా ఊహల గురించి తెలియజేసే పదాలను ఏమంటారంటే భవిష్యత్ కాల పదములు అంటారు. దీన్ని భవిష్యత్ కాల లేదంటే భవిష్యత్ కాల అసమాప క్రియను ఛేదార్థకము అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇక్కడ ఏ ధాతువు ఉంటుందంటే ఏ ఉంటుంది. ఏంటి? ఏ ఉంటుంది. చదివితే ఏంటి? చదివితే. తింటే ఏంటి? తింటే. వండుతే ఏంటి? వండుతే. ఇలా ప్రతిపద అంతంలో కూడా ఏ అనే ధాతువు ఉందంటే దాన్ని భవిష్యత్ కాలం అని, తర్వాత ఊ అనే ధాతువు ఉందంటే వర్తమాన కాలం అని, ఈ అనే ధాతువు ఉందంటే ఏమంటారు? భూతకాలం అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక భూతకాల సమాప్రేణు క్వార్థకము, కంప్లీటెడ్ కార్తకము. భూతంలో క్వార్థకం ఉంటుందని గుర్తుపెట్టుకోవచ్చు. వర్తమానంలో శత్రువు. ప్రస్తుతంలోనే ఎవరైనా శత్రువు అనేవాడు ఎప్పుడు ఎదురుపడతారంటే నిజ జీవితంలో, కాబట్టి ప్రస్తుతంలో శత్రువు అనుకోవచ్చు. భవిష్యత్తు ఎప్పుడు చేదుగా ఉందని గుర్తుపెట్టుకుంటే ఈ కోళ్ళ ద్వారా అయితే గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి కాలాలు. ఇక తర్వాత తదర్మాత్మక కాలము అంటే ఏంటంటే ఎప్పుడు ఈ మూడింటికి సంబంధం లేకుండా నిత్య సత్యాలను ఏమంటారంటే తదర్మాత్మక కాలం అంటారు. పూలు పూయును, నదులు ప్రవహించును, సూర్యుడు ఉదయించును, ఇలాంటివన్నీ ఏమయ్యి అంటే తదర్మాత్మక కాలం. కాలంతో సంబంధం లేకుండా జరిగిపోయే పనులను ఏమంటారంటే తదర్మాత్మక కాలము అంటారు. ఇవి కాలంలో సంబంధించి. తర్వాత ఉన్న కాన్సెప్ట్ ఏమిటంటే వచనములు. ఏంటి? కాలముల తర్వాత ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే వచనములు. వచనములు ప్రధానంగా సంస్కృతంలో అయితే ఏకవచన, ద్వివచన, బహువచనములు అనే 3 రకాలు ఎక్కడ సంస్కృతం నందు. అయితే తెలుగులో ఎన్ని రకాలు ఉన్నాయంటే 2 రకాలు. ఏంటి? వచనములు. వచనములు వచనములు. ఇక సంస్కృతంలో అయితే ఏకవచన. ఏంటి? ఏకవచన. 2 ద్వివచన. ఏంటి? ద్వివచన. 3 ఏక బహువచన. ఏంటి? బహువచన. అయితే మన తెలుగులో ఎన్ని ఉన్నాయి అంటే 2 రకాలే ఉన్నాయి. ఎన్ని రకాలే అంటే ఏకవచన పదాలు, బహువచన పదాలు. అయితే సార్ ఏకవచన పదములు అంటే ఏమిటంటే ఒకే ఒక అంశంను తెలియజేసే వాటిని ఏకవచన పదాలు అంటారు. ఉదాహరణ అతడు, ఆమె, నేను, నీవు అన్న పదములను ఏమంటారు అంటే ఏకవచన పదములు అంటారు. ఒక పుస్తకము ము, అతడు డు, ఆమె, ఇతను, నేను, ను అను పదములను ఏమంటారు అంటే ఏకవచన పదములు అంటారు. బహువచనములు అంటే ఏమిటంటే ఒకటి కంటే ఎక్కువ వస్తువులు కానీ, ఒకటి కంటే ఎక్కువ విషయములు కానీ వివరించి వాటిని ఏమంటారు? బహువచనములు అంటారు. ఏ వచనం అంటారు? బహువచనములు అంటారు. బహువచనములకు ఉదాహరణ మనము, మనమందరము, మనమందరము, మేమందరము, మన వాళ్ళందరూ, చెట్లు. ఎన్ని? చెట్లు. పుస్తకాలు, పెన్నులు ఇలాంటివన్నీ ఏమంటారు అంటే బహువచన పదాలు అంటారు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటివి అంటే ఏకవచన పదాల్లో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఏంటివి అంటే నిత్య ఏకవచనములు. ఏంటి? నిత్య ఏకవచన పదములు. సరే ఏంటి సార్ నిత్య ఏకవచనం అంటే ఈ సంబంధం కలిగిన పదములు ఎప్పుడూ కూడా ఏకవచనంగానే భావిస్తాము. ఏంటివయ్యా ఆ నిత్య ఏకవచనములు అంటే ఏమంటాయి అంటే నిత్య ఏకవచన పదాలు ప్రధానంగా ఎన్ని రకాలు అంటే 3 రకాలు. ఏంటి? నిత్య ఏకవచన పదాలు 3 రకాలు. అవి ఏమయ్యా అంటే సస్యాదులు. ఏంటి? నిత్య ఏకవచనములు ఏవయంటే సస్యాదులు. ఏంటి? సస్యాదులు. ఏంటి సార్ సస్యాదులు అంటున్నారు? మాకు అర్థం కాలేదంటే ఏం లేదండి, సస్యవాచక పదాలు. ఏంటివి సస్యవాచక పదాలు అంటే ఏంటి? ఒకటి సస్యవాచకాలు. సస్యవాచకాలు ఏమై అంటే మనం తినటానికి వాడతాం కదా వస్తువులను, వాటినే సస్యవాచకాలు అంటారు. ఏమంటారా అంటే బియ్యం. ఏంటి? బియ్యం. తర్వాత బ్యాళ్ళు, తర్వాత బియ్యము, బ్యాళ్ళు, తర్వాత జీలకర్ర, ఆవాలు, బెల్లము, చింతపండు ఇలాంటివన్నీ తినుబండారులు, వంట సామాగ్రి వాడతాం కదా. పసుపు, కుంకుమ,
తర్వాత కారము, ఇలాంటివన్నీ సస్యవాచకాలు. ఇంటిలో వాడు వర్ణద్రవ్యములు అన్నీ లేదా ఇంట్లో గృహ అవసరాలకు వాడు కిచెన్లో వాడు ద్రవ్యాలన్నీ కూడా సస్యవాచకాలు అంటారు. ఇక తర్వాత రెండోది ఏంటి అంటే ధాతువులు. ఏంటి ధాతు పదాలు అన్నీ కూడా ఏకవచనంలే. ధాతువులు అయ్యా ఏమి ధాతువులు అంటే బంగారము, ఏంటి బంగారము, వెండి, రాగి, ఇనుము, తగరము, సీసము, ఇలాంటివన్నీ కూడా నిత్య ఏకవచన పదాలే. గుర్తుపెట్టుకోండి, సస్యాది పదాలన్నీ కూడా నిత్య ఏకవచనాలే, ధాతువులు అన్నీ కూడా నిత్య ఏకవచనాలే. తర్వాత ఉదాహరణకి ఏమంటే సమానార్థకమైన పదములు. సమానార్థకమైన పదములు ఏంటి అంటే సమానార్థక పదములు అంటే మూడు ఏమిటంటే సమానార్థక వాక్యములు, సమానార్థక పదములు. ఏమంటారంటే ఈడు, ఏంటి ఈడు జోడు అంట కదా, ఈడు. తర్వాత జోడు, జోడు, సరి, ఇలాంటి పదములను ఏమంటారంటే సమానార్థక వాక్యములు అంటారు. తర్వాత స్థలాది వాక్యాలు. ఏంటి స్థలాది వాక్యాలు అంటే స్థలాది వాక్యాలు అంటే అక్కడ, ఎక్కడ, ఇక్కడ, అక్కడ, ఇదిగో, అలా, ఇలాంటివన్నీ పదాలు ఏమంటారంటే స్థలార్థక వాక్యములు. ఇవి కూడా నిత్య ఏకవచన పదములే. ఏకవచన పదాలకు ఉదాహరణ సస్యాదులు అంటే కిచెన్లో వాడే వస్తువులు, బియ్యము, బ్యాళ్ళు, చింతపండు, కారము, ఉప్పు, పసుపు, ఇలాంటివన్నీ నిత్య ఏకవచనములు. ఇక ధాతువులు అంటే ఏమిటంటే బంగారం, వెండి, ఇట్లాంటివన్నీ ధాతువులు లేదా ఖనిజాలన్నీ కూడా నిత్య ఏకవచనాల కిందికే వస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. సమానార్థక పదాలు ఈడు, జోడు, సరి, జత, జంట, ఇలాంటివన్నీ కూడా సమానార్థక పదాలు కూడా నిత్య ఏకవచనాలే. ఇక స్థలాదులు అక్కడ, ఇక్కడ, ఎక్కడ అనే ఇటువంటివి కూడా ఏమడతాయంటే ఏకవచనార్థక పదములు. ఇక నిత్య ఏకవచనార్థక పదములు కొన్ని చూసుకున్నాం కదా. తర్వాత మనకి ఏమయ్యా అంటే గుణ రస వాచకాలు కూడా నిత్య ఏకవచనాలే. సరే గుణము రసము అంటే ఏమిటంటే అంటే వీడు బుద్ధివంతుడు, బుద్ధివంతుడు, బుద్ధివంతురాలు, ఇలాంటివన్నీ కూడా నిత్య ఏకవచన పదంలే. గుణ సంబంధమైన వాక్యములు అన్నీ కూడా నిత్య ఏకవచనంలే. ఏంటి గుణ సంబంధమైనవి, ఏంటి గుణ సంబంధమైనవి, గుణ సంబంధమైనవి. బుద్ధివంతుడు, జ్ఞానవంతుడు, విజ్ఞానవంతుడు, మహా తెలివంతురాలు, ధైర్యశాలి, ధైర్యవంతురాలు, ఇలాంటివన్నీ కూడా. తర్వాత గుణవంతుడు, అందమైన, చెలిగైన, ఇలాంటివన్నీ గణాలు కూడా నిత్య ఏకవచనాల కిందికి వస్తాయి. ఇక నిత్య బహువచనాలు అంటే ఏమిటి? ఎప్పుడూ కూడా వీటిని బహువచనాలే. ఏంటి నిత్య బహువచనాలు, నిత్య బహువచనాలు. సరే నిత్య బహువచనాలు కూడా ఉంటాయండి, ఉంటాయండి. నిత్య బహువచనాలకు ఉదాహరణ అంతర్వాదులు. ఏంటి అంతర్వాదులు. తర్వాత అంతర్వాదులు ఏంటి సార్? అందరూ అంటే ఏమిటి? అందురు, ఏంటి అందురు, ఇందురు, కొందరు, ఇలాంటి పదాలన్నీ కూడా ఏమయ్యా అంటే నిత్య బహువచనాలు. మనమందరం, అందరం, మనమందరం, వాళ్ళందరూ, వీళ్ళందరూ, మనమంతా, మనమంతా, ఇలాంటి పదములు అన్నిటిని కూడా ఏమంటారా అంటే అంతర్వాదులు అంటారు. రెండు ధాన్యాల పేర్లు. ఏంటి ధాన్యాల పేర్లు, గుర్తుపెట్టుకోండి ధాన్యాల పేర్లు. సరే ఇక్కడ ఏంది సస్యాదులు బియ్యము, బ్యాల్ అన్నారు, ఇవి కూడా ధాన్యాలే కదా. అంటే అవి ధాన్యాల నుంచి వచ్చిన పదార్థాలు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వడ్లు అని చెప్పలేదు, బియ్యము అని చెప్ప, ఇక్కడ కందులు అని చెప్పలేదు, బ్యాళ్ళు అని చెప్పి, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. ఇక్కడ ధాన్యాల పేర్లు మొత్తము కూడా నిత్య బహువచనాలే, నిత్య బహువచనాలే. ఉదాహరణ ఏం చెప్పుకుంటామే అంటే వడ్లు, ఏంటి వడ్లు, కందులు, కందులు, రాగులు, జొన్నలు, రాగులు, జొన్నలు, సజ్జలు, సజ్జలు, ఇవన్నీ కూడా ధాన్యాల పేర్లన్నీ కూడా నిత్య బహువచనాలే. తర్వాత అంతర్వాదులో ఉపయోగించే అంతర్పదాలన్నీ కూడా నిత్య బహువచనాలే. ఏంటి అంతర్వాదులు వాడేవి కూడా నిత్య బహువచనాలే. క్రీడా విశేషకాలు. ఏంటి క్రీడా విశేష వాచకాలు, క్రీడా విశేష వాచకాలు, 2 3 క్రీడా విశేషకాలు. ఏంటి క్రీడా విశేషకాలు ఏంటివి? మన క్రికెట్, తొక్కుడు బిళ్ళ, కబడ్డీ, ఇలాంటివన్నీ కూడా నిత్య బహువచనాల కిందకి వస్తాయి. ఎందుకంటే వీటిని ఒకరు మాత్రం ఆడరు కదా, ఎక్కువ మందే ఆడతారు. క్రీడ అన్నాక
ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు ఆడే ఆటలు కాబట్టి క్రీడాది విశేషాలు కూడా నిత్య బహువచనాలు. మరోసారి గుర్తు చేసుకుందామండి. ఏకవచన పదాల కిందికి సస్యాదులు వస్తాయి. బియ్యము, బ్యాళ్ళు అంటే కేవలము వంటకు వాడే వస్తువులను మాత్రమే ఏమంటారు అంటే నిత్య ఏకవచనములు అంటారు. పసుపు, కారం, ఇలా చింతపండు ఇలాంటివన్నీ. ఇక ధాతువులు బంగారం, వెండి, రాగి, ఇనుము వంటివి. తర్వాత సమానార్థక పదాలు ఈడు, జోడు, సరి, జత, జంట ఇలాంటి పదాలు. ఇక స్థలాదులు అక్కడ, ఇక్కడ, ఎక్కడ అన్నటువంటి స్థలాదులు. 5 గుణ విశేషకాలన్నింటినీ కూడా నిత్య ఏకవచనాల కిందికి వస్తాయి. నిత్య బహువచనాల కిందికి ఏమొస్తాయి అంటే అంతర్వాదులు. అందరూ, ఇందరు, మనమందరం, మనమంతా ఇలాంటి పదాలని అంతర్వాదులు అంటారు. అందులో కూడా అంతర్పదాలు కూడా నిత్య బహువచనాలే. తర్వాత ధాన్యాల పేర్లు కందులు, బ్యాళ్ళు, వడ్లు, బ్యాళ్ళు కాదని కందులు, వడ్లు ఇలాంటివన్నీ ధాన్యాల గురించి చెప్పేది. రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ ధాన్యాల పేర్లన్నీ కూడా నిత్య బహువచనాలే. తర్వాత క్రీడల పేర్లు ఏంటి? క్రీడల పేర్లు అన్నీ కూడా నిత్య బహువచనాలే కిందికి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఇవి వచనములు, వాటి యొక్క రకం. తర్వాత మనకు ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే విరామ చిహ్నాలు. విరామ చిహ్నాలన్నీ ఒక ఫైల్లో ఉన్నాయి, అంటే పేపర్లో ఉన్నాయండి. వాటిని బొమ్మలు గీయాలంటే కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి దాన్ని పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని చూసి నేర్చుకుంటే చాలు. ఇప్పుడు విరామ చిహ్నాల గురించి అయితే తెలియజేస్తున్నామండి. ఇక్కడ ఉన్నాయి కదా పద, ఏం పదమయ్య అంటే చుక్క ఉంది కదా, దీన్ని ముగింపు చుక్క అంటారు లేదా బిందువు అంటారండి. ఏమంటారు? బిందువు అంటారు. వాక్యాంత బిందువు అన్న, బిందువు అన్న ఒకటి. నిశ్చయార్థక వాక్యం చివర ఉండే గుర్తు కూడా ఏంటంటే బిందువు. ఒక వాక్యం పూర్తయింది, ఇందరితో మరొక అంశంకు జోడింపు అనేది లేదు అని తెలియజేసే వాటిని ఏమంటారంటే ముగింపు లేదా బిందువు లేదా వాక్యాంత బిందువు లేదా నిశ్చయార్థక వాక్య చివరి గుర్తు అని అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ఉన్నది పొట్టి అడ్డు గీత. ఏంటి? దీనే పొట్టి గీత. ఇదే ఆంగ్లంలో అయితే హైఫన్ అంటారు. ఈనాటి భాషలో ఎక్కువ వాడుకలో లేదు, పూర్వకాలం అయితే దీన్ని బాగా వాడుతునేవారు. తర్వాత 3 చుక్కలు ఉన్నాయి కదండి, వీటినే మాట లోపించిన చోట వాక్యం మొదట కానీ మధ్యలో కానీ వాడే గుర్తు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. మాట లోపించిన చోట మొదట కానీ మధ్యలో కానీ వాడే గుర్తునేమంటారు? 3 చుక్కల గుర్తు అంటారు. ఇక 3 పొట్టి గీతలు వరుస ఉందనుకోండి, దాన్ని వాక్యాల మధ్య వ్యవధానాన్ని సూచిస్తుంది. అంటే 2 వాక్యాలు ఉన్నాయనుకోండి, వాక్యాల మధ్య గ్యాప్ ఇవ్వాలి అన్న తెలియచేస్తాన్ని అంటారు. ఇక తర్వాత ఇక్కడ ఉన్న బ్రాకెట్లు ఉన్నాయి చూడండి, ఏమంటారు? హైఫన్స్ అంటారు కదా. ఇలా ఉన్నాయి కదా, ఇలా ఉన్నదాన్ని ఏమంటారు అంటే ఏమంటారు? పొడుగు గీత మరియు ఆలోచనలు. దీన్ని ఏమంటారంటే ఆలోచనలో లేదా అంతరాయం కలిగినప్పుడు, ఆలోచన మారినప్పుడు కలిగే మానసిక స్థితిని సూచించే వాటిని ఏమంటారు అంటే ఈ గుర్తులతో సూచిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక కామ. ఏంటి? కామ. దీన్నే వాక్యాంత బిందువు. చదువుకున్నప్పుడు కొంత విరామాన్ని ఇవ్వాలి, ఏంటి కొంత టైం ఇవ్వాలని చెప్పేది, లేదా ఒకసారి ఆగి ముందరకు వెళ్ళాలని చెప్పే వాటిని కామ అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక కింద గీత. ఒక అక్షరము లేదా సెంటెన్స్ కింద లేదా గీత గీస్తాం కదా, దాన్ని ఏమంటారు అంటే కింద గీత అంటారు. అక్షరాన్నో పదాన్నో ప్రత్యేకంగా సూచించేదాన్ని ఏమంటారు అంటే కింది గీత అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక సెమీకోలన్. సెమీకోలన్ అనే అర్థం ఏంటంటే నూనె బిందువు అంటారు. గుర్తుపెట్టుకోండి. ఏమంటారు? నూనె బిందువు అంటారు. నూనె బిందువు అంటే ఏమిటంటే సమన్వయ చిహ్నము. సమాపక క్రియతో కూడిన ఉపన్యాసాల మధ్య సంబంధాన్ని గుర్తించడాన్ని ఏమంటారే సెమీకోలన్ అంటారు. లేదా నూనె బిందువు అంటారు. దీన్ని ఏమంటారంటే సమన్వయ చిహ్నము, సమాపక క్రియలతో కూడిన ఉపన్యాసాల మధ్య సంబంధాన్ని సూచించే గుర్తుగా కూడా భావిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి సెమీకోలన్. తర్వాత ఒంటి నిలువు గీత. ఇది ప్రాచీన భాషలో వాక్యాంత చిహ్నంగా ఉపయోగించేవారు. ఎక్కడ? ప్రాచీన భాషలో వాక్యాంత బిందువుగా ఏం వాడేవారు అంటే ఒంటి నిలువు గీతను వాడేవారు. ఇలా ఒంటి నిలువు గీతను వాడేవారు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కోలన్ డాష్ అంటే ఏమిటి? 2 చుక్కలు. ఇలా 2 చుక్కలు గీసి దాంట్లో ఒక గీత గీస్తే దీన్ని ఏమంటారంటే కోలన్ డాష్ అంటారు. అంటే ఉదాహరణలు సూచించే ముందు మనం చెప్పుకుంటాం కదా, ఎలా చెప్పుకుంటాం? ఇలా 2 పెట్టి ఇలా పెట్టి ఇక్కడ ఏదైనా ఉదాహరణగా రాస్తుంటాం కదా, దాన్ని ఏమంటారంటే కోలన్ డాష్ అంటారు. కోలన్ డాష్ అంటే ఏమంటే ఉదాహరణలు సూచించే ముందు ఉపయోగించే గుర్తు. తర్వాత జంట నిలువు గీతల్ని ఏమంటారంటే
పదాన్ని సంక్షిప్తంగా రాసి చివర ఇచ్చే గుర్తే ఏంటంటే రెండు గుర్తులు లేదా జంట నిలువు గీతలు అంటారు. ఇక తర్వాత ఉన్నది ఏంటంటే సదురు చిహ్నము అంటే ఏమిటంటే ఇలా రెండు గుర్తులు ఉంటాయి కదండి, వీటినే సదురు చిహ్నములు అంటారు. దీన్నే డిటో అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో పై వాణి వలె అని సూచించడానికి డిటో అని గుర్తుపెడతాం. ఉదాహరణకు మనం ఏం రాస్తామంటే భూతకాల అసమాపక క్రియ, ఏంటి భూతకాల అసమాపక క్రియ రాస్తాం అనుకోండి. వర్తమాన కాల అసమాపక క్రియ, తర్వాత భవిష్యత్ కాల అసమాపక క్రియ. ఫస్ట్ భవిష్యత్ కాలం రాస్తాం, అసమాపక క్రియ పైది ఉన్నట్లే రావడానికి ఇలా రాస్తాం కదా, దీన్నే డిటో అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ఆచార్యార్థక గుర్తు, దీన్నే రాగ చిహ్నము అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఆచార్య చిహ్నము గాఢమైన లేదా వివిధ అనుభూతులను తెలియడానికి వాడేదాన్ని రాగ చిహ్నము లేదా ఆచార్యార్థక చిహ్నము అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉన్నది ఛేద చిహ్నము, దీన్నే మనం ఏమంటామా అంటే ఇది లేక అది అని చెప్పేయడానికి ఉపయోగించే వాటిని ఛేద చిహ్నము అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కుండలీకరణము అంటే ఏమిటంటే బ్రాకెట్ అండి. అవసరమైన సవివరణను వాక్యంలో ఇమర్చినప్పుడు ఇమ్మడినప్పుడు వివరణ ముందు లేదా చివర రాసే గుర్తులను ఏమంటారంటే కుండలీకరణలు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక విషయానికి మనము ఎక్స్ప్లెనేషన్ ఇస్తామంటే ఈ కుండలీకరణలో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తుంటామని చెప్పుకోవచ్చు. తర్వాత ఉన్నది ఏమంటే సంక్షిప్త చిహ్నము, ఏంటి సంక్షిప్త చిహ్నము. సంక్షిప్త చిహ్నం అంటే ఏమిటి, దీనిలో అపాస్టిఫియస్ అంటారు, ఇంగ్లీష్లో అపాస్టిఫస్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నిలువు కుండలీకరణము అంటే ఏమిటంటే ఒక లక్షణం గల అంశాలను సూచించే సంబంధ చిహ్నాన్ని ఏమంటారు నిలువ కుండలీకరణము అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఒంటి ఉల్లేఖన చిహ్నాలు అంటే ఏమిటి అంటే సందర్భాన్ని సూచించే చిహ్నాలను ఏమంటారు ఒంటి ఉల్లేఖన చిహ్నాలు అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీని ఏమంటే కర్లు బ్రాకెట్ అంటాం, దీన్నే బంధన చిహ్నము అంటారు. ఇవన్నీ ఒకే అంశానికి చెందినవి అంటే బిలాంగ్స్ టు అని చెప్పుకుంటాం కదా మన మ్యాథ్స్లో. ఈ బిలాంగ్స్ టు చిహ్నము ముందు ఇలా పెడతాం కదా, దీనినే ఏమంటారంటే బంధన చిహ్నములు అంటారని గుర్తుపెట్టుకోవాలి. జంట ఉల్లేఖన చిహ్నాలు ఏవైనా సరే ఈ అనుకర చిహ్నాలు రచనలో పాత్రలు మాటలను సూచించడానికి ఏమంటారు అంటే జంట ఉల్లేఖ చిహ్నాలు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక నక్షత్ర గుర్తు ఎందుకు వాడతామా అంటే ముఖ్యమైన కంఠస్థం చేయవలసిన అనే అంశాల మీద ఈ యొక్క గుర్తు వాడతామని గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రశ్నార్థక వాక్యం అంటే ఏమిటో మనకందరికీ తెలుసు. క్వశ్చనింగ్ వేయడానికి లేదా ప్రశ్నార్థక వాక్యం చివర ఉండే గుర్తే ప్రశ్నార్థక చిహ్నము. ఇక తర్వాత 3 నక్షత్రాల వరుస లేదా నక్షత్రాల వరుస అంటే ప్రధాన భాగాలను గుర్తు చేయుటకు ఉపయోగించేటివి. ఇవి తెలుగు భాషకు సంబంధించి ముఖ్యమైన చిహ్నాలండి. వీటి నుంచి కూడా తప్పక ప్రశ్నలు అయితే అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇవి ఈనాటి వీడియోలండి. కాలములు, లింగాలు, వచనములు, విరామ చిహ్నములు, ఈ 4 కాన్సెప్ట్ మరొకసారి రివిజన్ చేసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున డిఎస్సిలో 1 లేదా 2 ప్రశ్నలు వీటిపై పడడానికైతే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇట్లు మీ జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ధన్యవాదాలండి. మరి